జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేస్తున్నాను. మనం కాలేజ్కి వెళ్తాం, రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి స్టడీస్ ఒకలా ఉంటాయి. కరస్పాండెన్స్ కోర్స్ చేస్తూ ఉన్న వాళ్ళ స్టడీస్ ఒకలా ఉంటాయి. ఎస్ సార్ నో, అవునా కాదా? శ్రీనివాస్ గారు, మన దుర్గా కుమార్ గారు, మహేష్ గారు, కళావతి సిస్టర్, వరలక్ష్మి గారు, సతీష్ గారు, ఒకసారి ఎస్ సార్ నువ్వు మెసేజ్ పెట్టండి. అవునా కదా సార్? అంటే రెగ్యులర్ గా మనం వెళ్తే మన నాలెడ్జ్ రెగ్యులర్ గానే వెళ్తుంది. దానికి సింపుల్ పాస్, ఇయర్ క్లోజింగ్ అంటే ఎగ్జామినేషన్ టైంలో సింపుల్ గా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి కరస్పాండెన్స్ బేస్ మీద అంటే కరస్పాండెన్స్ తగ్గట్టుగా చదువుతారు. ఓకే, అంటే రెగ్యులర్ కి ఈ జూమ్ కి, అప్పుడప్పుడు పెట్టే జూమ్ కి, అప్పుడప్పుడు మనం జూమ్ లోకి వచ్చేదానికి పెట్టినా, అప్పుడప్పుడు మనం వచ్చినా సరే మనకి మెసేజ్ అయితే బ్రెయిన్ కి వెళ్ళదు. ఒకవేళ మెసేజ్ బ్రెయిన్ కి వెళ్ళిన తర్వాత కూడా యాక్షన్ ప్లాన్ లేకపోతే, ఇప్పుడు రెగ్యులర్ గా జూమ్ కి వస్తున్నా సార్ అయినా సరే ముందుకు స్టెప్ పడట్లేదంటే కారణం యాక్షన్ ప్లాన్. మనం కూడా రోజు అంటే కాలేజ్కి వెళ్తాం, కూర్చుంటాం, వచ్చేస్తుంటాం. ఆ బ్యాచ్ ఒకలా ఉంటుంది. కాలేజ్కి వెళ్తాం రెగ్యులర్ గా, కానీ దాని మీద ఫోకస్ చేసి సబ్జెక్ట్ మీద ఎవరైతే లెర్నింగ్ తీసుకుంటారో వాళ్ళే కదా టాపర్స్ అవుతారు. అలాగే మన దాంట్లో టాపర్స్ అవ్వాలి అంటే వింటూ విన్లో మీరు విన్నది, తెలుసుకున్నది, నేర్చుకున్నది, ఇంప్లిమెంటేషన్ కంపల్సరీ. యాక్షన్ ప్లాన్, ఈ యాక్షన్ ప్లాన్ అందరూ చేయాలని, విత్ ఇన్ షార్ట్లీ అందరూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని మీ అందరికైతే నేను ఒక వెల్ ప్రొఫైల్కి వెళ్ళాలని మాత్రం నేను ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నాను. జిఎంసి ఒక క్లబ్ మెంబర్ సార్. ఏ కంపెనీలో లేనిది మన కంపెనీలో ఉన్నది ఒకటే ఒకటి. నాకు తెలిసి ఒక కంపెనీ, పాత కంపెనీ ఏదైతే ఉందో, నాకు సంబంధించిన ఒక అప్లైన్ ఏదో కిరణ్ లేడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. మరి నీ పరిస్థితి ఏంటంటే చాలా మంది కాల్ చేస్తారు. నా టీంలో ఒక పొజిషన్ ఉంటుంది, అంటే ఒక 4 నుంచి 5 వేలు ఇన్కమ్ తీసుకునే పొజిషన్, అంటే మంత్కి ఒక 2 లక్షలైనా సంపాదించే పొజిషన్ అది. అంటే 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయించడం, లేకపోతే 1.5 నుంచి 2 లక్షలు బిజినెస్ చేసే పొజిషన్ కి 4,000 ఎంత వస్తుంది. అలాంటి దానికి ఆ ఆయన చెప్పిన కిరణ్ లేడు కదా, మరి ఏం చేస్తావు నువ్వు? మరి నువ్వు ప్లాన్ చేయి, ఆల్రెడీ ఆ పొజిషన్ లో ఉన్నా కదా, వచ్చేస్తాయి కదా. అంటే కిరణ్ ఉంటేనే జరగలేదు, కిరణ్ ఏం చేశాడో తెలియదు పాపం. అంటే ఒకసారి ఆలోచిద్దాం, అంత అమౌంట్ లో ఇన్వెస్ట్మెంట్లు, ప్లానింగ్, డెమోస్, గిమోస్ అన్ని చేస్తేనే మనకు 4,000 కన్నా తక్కువ వచ్చే ఇన్కమ్ సోర్స్ లో మనం ఉన్నాం కదా. బట్ ఇక్కడ సింపుల్ టాస్క్ కదా. అక్కడ కంపెనీ వదిలేసి వచ్చామంటే కారణం ఏంటంటే ప్రోడక్ట్ మంచిది కాదో, లేదా డైరెక్ట్ సెల్లింగ్ మీద కోపంతోనే రాలేదండి, డబ్బులు లేక వచ్చాల్సి వచ్చింది అంతే. సింపుల్ గా చెప్పాలంటే మనీ లేదు. మనీ లేని అంటే ఇప్పుడు ఏదో అంటారు కదా, సంతోషం లేని జీవితం ఎన్నాళ్ళు గడిచినా సరే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. ఎస్ సార్ నో? అలాగా మనీ లేకుండా ఎన్నాళ్ళు మనం ఒక జాబ్ చేస్తున్నాం ప్రెషర్, ఒక బిజినెస్ చేస్తున్నాం ప్రెషర్. నేను ఒక చిన్న ప్రొఫైల్ అయితే చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక 7 ఇయర్స్ ఒక కఠోర శ్రమతో చేశాను, అందరిని వదిలి చేసుకునే ప్రయత్నంలో. అలాంటి కఠోర శ్రమతో చేసిన నాలాంటి వాళ్ళకి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసామంటే అంత స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కారణం కమిట్మెంట్ తో నేను ఒక్కనే చేయడం కాదు, నాతో పాటు నా టీం కూడా అలా కమిట్మెంట్ చేసే వాళ్ళు చాలా మంది వచ్చారు అప్పుడు. కానీ వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడిపోయారు. ఎందుకంటే సార్ పోస్ట్, సార్ ఒక పోస్ట్ ఉంది, ఆ పోస్ట్ మీరు ఒక పోస్ట్ ఉంది, సార్ ఈ ర్యాంక్ వస్తే మీకు అచీవ్మెంట్ కి మీకు ఇలా వస్తుంది. కొంతమందికి రాదు కదా. హలో, వస్తుందా? ఈ పొజిషన్ వస్తే ఆ పొజిషన్కి వస్తుంది. సార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి, ఇన్వెస్ట్మెంట్ 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 మోటో అంటే నేర్పించిన వాడికి ఎలాగా దిమాగ్ మీద గుజ్జునయ్యే, బట్ మనకి ఉండాలి కదా. కానీ ఆ ప్లైన్ లో మనం ఏంటంటే ఫోర్స్ తో వెళ్ళిపోయేవాళ్ళం. అలాంటి ఫోర్స్ తో మనం వెళ్ళిన అందరికీ కూడా ఎంత ఇబ్బంది పడిందంటే అంత ఇబ్బంది పడి ఇక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్తున్నా, సేమ్ అదే ఇబ్బంది మళ్ళీ ఇప్పుడు పడండి. ఓన్లీ 3 months సార్. ఇక్కడ జాదూబర్ మాన్ ఆనంద్ లాగా మనం మ్యాజిక్ షోస్ ఏం చేయవసరం లేదు. ఈ రోజు మార్నింగ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, రేపు మార్నింగ్ ఇంకో పర్సన్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాడు మనలో లీడర్. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది రిసీవింగ్ చేసుకుని అది ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంతే. మినిమం 1100 తో స్టార్ట్ చేసి 60,000 కోర్స్ వరకు తీసుకెళ్ళొచ్చు.
ఎంత అద్భుతంగా ప్లాన్ డిజైన్ అంటే ముగ్గురుతో లైఫ్ చేంజ్ అవుతుంది. ముగ్గురు మనకు కావాల్సింది ముగ్గురు. మన కంపెనీ యూనిలెవెల్ ప్లాన్, మనం వర్కౌట్ చేస్తుంది ట్రైనరీ ప్లాన్. ఇదే 2 లైన్లతో బిజినెస్ చేసే కంపెనీస్ అయితే కాదు. కాకపోతే 3 లైన్స్ మీద కంపెనీ గ్లోబల్ స్టార్ 60 కోట్లు పెట్టింది. దానికి 60 కోట్లు సంపాదించే లోపు ఇంకో 120 కోట్లు వస్తది. అలాగే మనకి బోనస్ గిఫ్ట్ ఇప్పుడు జీఎంసీ గిఫ్ట్ పెట్టింది 1 సీఆర్ క్లబ్. మినిమం 21 లక్షలు అండి. ఐపీ ఐపీ జనరేట్ చేస్తే సరిపోతుంది. 1 సీఆర్ క్లబ్ లోకి వెళ్తది. మినిమం 30 లాక్స్. మినిమం 30 లాక్స్ అండి. 30 లాక్స్ డిప్లొమా హోల్డర్స్ కానీ మనం ప్లాన్ చేయగలిగితే ఒక మన దాంట్లో 51 గ్రూప్ పీపుల్ రప్పించగలిగితే 1 సీఆర్ క్లబ్ లోకి వెళ్తాం. అంటే చిన్న ఆలోచన విధానం మనకి గొప్పగా తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. అందుకే కిరణ్ వదిలేసి వచ్చేసాడండి. ఇక్కడ 1 సీఆర్ క్లబ్ లో నేను 7 months లో ఆల్మోస్ట్ 13 లాక్స్ తీసుకొని నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ 4 దగ్గర 4 ట్యాబులు, 5 రింగులు, ఓకే, ఒక స్కూటీ, 10 grams గోల్డ్ కాయిన్, ఒక ల్యాప్టాప్ హెచ్పి, అరౌండ్ ఒక 5 ఎగ్జిక్యూటివ్ కిట్స్ బ్యాగ్స్, దుబాయ్ ట్రిప్, బ్యాంకాక్ ట్రిప్, ఓన్లీ 7 to 8 months ఇదంతా. ఇంత వే ఆఫ్ ఉంది కాబట్టి వదిలేసి వస్తాడు. అక్కడే చేశాను. దుబాయ్ ట్రిప్, బ్యాంకాక్ ట్రిప్ అక్కడ చేశాను, చేయలేదని కాదు. ఇన్వెస్ట్మెంట్ నాకు ₹1 కోటి, 4 కోట్లు బిజినెస్ ఇస్తే నాకు దగ్గర 20 లక్షల బిజినెస్ ఇన్కమ్ మాత్రం 20 నుంచి 30 లక్షల ఇన్కమ్ మాత్రమే తీసుకోగలిగాను. ఇక్కడ నేను ఇచ్చిన బిజినెస్ ఎంత ఉందో దానికి హాఫ్ ఇన్కమ్ తీసుకున్నాను. అందుకే ఈ హెల్తీ గ్లోబల్ అంటే కొంచెం మనసు పెట్టి చేస్తున్నాను. మీలో ఎవరైతే ఉన్నారో కమ్ ఫార్వర్డ్. ప్రతి ఒక్క ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీడర్స్ అవ్వచ్చు, ఇంకా చూస్తున్న లీడర్స్ అవ్వచ్చు, చేస్తున్న దానికి రెడీ అవుతున్న లీడర్స్ అవ్వచ్చు, మనతో పాటు ఆల్రెడీ ఆగిపోయిన టీం మెంబర్స్ లో ఒక ర్యాంక్ అచీవర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా నా మెసేజ్ ఏంటంటే ఫార్వర్డ్ మెసేజ్, సార్ డబ్బులు ఎవరికి ఊరికిరావు. మన గుండు బాస్ కిరణ్ కుమార్ గారు చెప్పారు. ఓకే, నేను కూడా గుండు గీయించుకున్న తర్వాత నాకు అది ఆ థాట్ వచ్చింది. మీ అందరికి ఒకటే మాట, కష్టపడితే డబ్బులు వస్తాయి. కానీ కష్టానికి తగ్గ ఫలితం కంపెనీలు దోచుకుంటున్నాయి. పవన్ కుమార్ సోమ అనేసి ఒక ఆయన చెప్పారు. ఆయన నెట్వర్క్ అంటే పిచ్చి, కానీ నెట్వర్క్ చేయకూడదని హెల్తీ గ్లోబల్ కి వచ్చారు. ఒక జస్ట్ ప్రెజెంటేషన్ విన్నాను వేరే పని మీద. ఆయన చెప్పారు నెట్వర్క్ చేస్తే ఇదే. ఒక్క 3 months లో ఆయన ఆల్ అచీవ్మెంట్ 1 సీఆర్ క్లబ్ లోకి వెళ్ళిపోయారు. 3 months వచ్చింది జాయిన్ అయ్యి. అంత అచీవ్మెంట్ పర్సన్స్ కి సార్ జూమ్ లాగిన్ అయిపోండి, మీకు ఈరోజు ప్లాన్ మార్చారు, అవి మారిపోయి ఏం మారినా 2 లక్షల బిజినెస్ చేస్తే 7,000 వస్తుంది. అదే 2 లక్షల బిజినెస్ ఇక్కడ చేసి చూడండి, ఒక డిప్లొమా హోల్డర్ గా 1 lakh మందే. ఎస్ఆర్ నో? డిప్లొమా హోల్డర్స్ ఎస్ఆర్ నో? 1 lakh మనదే కదా 2 లక్షల బిజినెస్ కి. సార్ 2 లక్షల బిజినెస్ కి కంపెనీకి 1 lakh ఇద్దామా? 2 లక్షల బిజినెస్ కి 1 lakh మనం తీసుకుందాం, అదే కంపెనీలో ఉందాం. ఆలోచించి మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ కి అయితే తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇందులో దీని బేస్ మీద ఎవరైనా మాట్లాడాలనుకుంటే 1 or 2 people మాట్లాడే ప్రయత్నం చేయండి. ఫాస్ట్ గా హ్యాండ్ రైజ్ చేసి మీరు కూడా మాట్లాడండి. అంటే నేను చెప్పిన దాంట్లో తప్పుందా? ఓకే సార్ ఎలా ఉంది, ఎంత ఇబ్బంది పడ్డావా సార్, ఇక్కడ మళ్ళీ ఇబ్బంది పడకూడదు, అలాంటిది ఏం లేదు. ఒకసారి అవకాశం ఉన్న వాళ్ళు ఒక 1 or 2 people ఓకే, ఈ మెసేజ్ ని మీరు పాస్ చేసే ప్రయత్నం చేయగలిగితే చాలా మందికి కనువిప్పు. ఇంకా మాయ ప్రపంచంలో లక్ష 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 అని పరిగెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా 1,50,000 పైన పేఅవుట్ చూపించాం మనం. నాతో పాటు ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో చాలా మంది 1 lakh 1.5 lakh తీసుకునేవారు. అది జీవితంలో జరగలేని కంపెనీని వదిలేసి ఇందులోకి వచ్చామంటే చిన్న విషయం అయితే కాదు. హార్ట్లీ వెల్కమ్ మీ అందరికీ కూడా. మహేష్ గారు వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ హెల్తిక్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కాబోయే జిఎంసీ మెంబర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మరి ఈరోజు ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అవ్వని సత్యప్రసాద్ గారు అంటే భగవంతుడు మనకు కావాల్సిన డ్రీమ్ పీపుల్ ఎలాగ ఇస్తారంటే మనం కష్టపడే వర్క్లో అనడానికి
సత్యప్రసాద్ గారు ఈరోజు ఏదైతే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పారో, అతని తాలూకు జర్నీ చెప్పారో, అతని తాలూకు సక్సెస్ చెప్పారో, ఆ పర్సన్ నా అసెట్. అది నాకు చాలా హ్యాపీ మూమెంట్ అండి. నెక్స్ట్ అలాగే పాస్ ఒక 6 years అయితేనే కనుక నేను ఒక హెల్త్ కాన్సెప్ట్ చేయడం జరిగింది. కిరణ్ గారు ఏవైతే షేర్ చేసుకున్నారో అందులో నేను కూడా ఒక బాధితుడిని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు కిరణ్ గారి ద్వారా నాకు ఆపర్చునిటీ వచ్చింది. నేను ఏమనుకున్నానంటే భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తుంటాడు కదా, అలాగే కిరణ్ గారి రూపంలో కిరణ్ గారు భగవంతుడి రూపంలో వచ్చి నాకు ఆ అవకాశం ఇచ్చారనుకున్నాం. ప్రయత్నం అయితే చేసామండి. ఎంత ప్రయత్నం చేసామంటే బ్లడ్ అంటారు కదండి, అంతకు మించి పెట్టాము. కానీ నేనైతే కానీ చెప్తానండి, ఫిగర్ కూడా చెప్తా. ఎందుకంటే నేను ఆ కంపెనీ చేసి హెల్త్ సంపాదించుకున్నాను. మనం ఏం సంపాదించి చెప్పుకోవాలి కదా, అలాగే అప్పు సంపాదించుకున్నాను 30 లక్షలు. హెల్త్ అయితే సంపాదించానండి, దాన్ని అయితే నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఫైనాన్షియల్గా అయితే నేను ఏమీ కూడా అందులో గ్రోత్ అవ్వలేకపోయాను. అంటే సిస్టమ్ మిస్ అయితే మనం పర్సనల్ మిస్టేక్స్ ఉంటాయి, అప్లైన్ బేస్ చేసి కూడా కొన్ని ఉంటాయి. ఏదైనా సరే అది వాళ్ళు గేమ్ చూసినట్టు చూడకూడదండి. మనకి ఈ పూట ఈ నెల ఈ బిజినెస్ అయిపోతుందిలే, ఈ ఐపీ వల్ల అసలు అవి టార్గెట్స్ వల్ల మనకి సేఫ్గా ఉన్నాము అని ఆ మైండ్ సెట్లు ఎప్పుడు కూడా ఉండకూడదండి. అలా ఉన్నోళ్ళు అక్కడే ఉంటారు ఎప్పుడైనా. మేము నాకైతే రియలైజేషన్, నేను విజయవాడ వెళ్ళడం నాకు జరిగింది. రియలైజేషన్ జరిగి థ్యాంక్స్ చెప్పుకుంటాను ఇప్పుడు కూడా. నాకు ఆ విజయవాడ కానీ ఆ ఛాన్స్ రాకపోతే కనుక నా లైఫ్ నేను మార్చుకునే సిచ్యువేషన్ నేను తీసుకోపోదును. ఇంక ఇప్పుడు భ్రమ ప్రపంచంలో బతికిద్దిని అనమాట. నాకు విజయవాడ వెళ్ళడం నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అండి. అక్కడ ఒక 3 people నాకు కనిపించారు. 3 people తాలూకు వాయిస్ ఇచ్చాను. మనం ఒక నెట్వర్క్ మార్కెట్లో అది ఎలాంటి కంపెనీ అవని మనం కానీ ఒక 2 yearsలో సక్సెస్ అవ్వకపోతే ముందు మనకు మనం మోసం చేసుకున్నట్టు, తర్వాత మన ఫ్యామిలీకి మోసం చేసినట్టు, తర్వాత సొసైటీకి మోసం చేసినట్టు అని ఒక లీడర్ ద్వారా నేను తెలుసుకున్నానండి. అది కూడా నేను క్రాస్ చెక్ చేసుకున్నాను. అలాగే ఇంకొక లీడర్ చెప్పారండి. అలాగే ఒక లీడర్స్ ఒక 2-3 మాటలు నాకు చాలా ప్రభావితం చేశాయి. చాలా ఆలోచించాను. నేను నా ర్యాంక్ చూసి ఆశ్చర్యపోయారు. మీరేట్ ఫుట్పాత్ మీద అంటే అక్కడ ఒక మంచి ర్యాంక్ అది ఆ కంపెనీలో. ఆ ర్యాంక్ మీరేట్ ఫుట్పాత్ మీద. అలాగా చాలా మంది అంటుంటే నాకే అది కూడా ఆలోచించడానికి చాలా ఆస్కారం కల్పించిందండి. నేను కూడా డిసిషన్ తీసుకున్నాను. కిరణ్ గారి ద్వారా మళ్ళీ ఈ కంపెనీలోకి వచ్చి నేను కూడా జర్నీ చేస్తున్నాను. నా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నామండి. ఇంకా జర్నీ చేస్తానంటే నేను ఇంకా ఫోకస్ అయితే నాకున్న సిచ్యువేషన్ వల్ల నేను పెట్టలేకపోతున్నాను. ఫోకస్ స్టిల్ స్టార్ట్ చేస్తున్నాను. వండర్స్ క్రియేట్ చేయడానికి వాట్ ఈజ్ అనేది కూడా చూపించుకుంటాం. ఇలాంటి బెస్ట్ ఆపర్చునిటీ అండి, మంచి ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరు కూడా మైండ్ కొద్దిగా అనాలిసిస్ చేసుకొని ఏం చేస్తున్నాం, ఎలా చేయాలి, ఏంటి మనం మీకు చెప్పిన వాళ్ళతో కూర్చొని ఇంకా మీకు అక్కడ సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే ఇంకా పైకి వచ్చి ఇంకా పై లీడర్స్తో కూర్చొని కంపెనీతో మమేకమయ్యి అందరూ కూడా సక్సెస్ అవ్వాలని, వీలైన త్వరగా అందరూ కూడా జిఎంసీ మెంబర్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మహేష్ గారు. వండర్ఫుల్ స్పీచ్, వండర్ఫుల్ రియలైజేషన్. అంటే రియలైజేషన్ అన్నది చాలా ఎసెక్ట్ మనకి. మీరు అవ్వకపోయినా నేను అవ్వకపోయినా పోయేది ఏముందంటే ఇంకో 1 year వేసేస్తాం బ్యాక్. అంతే, ముందుకే కానీ వెనకైతే వేసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన ఎవరైతే మెంటర్ ఉన్నారో కిరణ్ గారు అయితే జరిగిన విషయం పూర్తిగా చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. అయితే చూసుకుంటే మేము కూడా ఒక 4 years అబో దాంట్లోనే ఏదో అంటే ఇంకా ఏదో మనం ఇంకా ఏదో వస్తుంది అని చెప్పేసి అలా చేయడం జరిగింది. చాలా లాస్ అయింది, అలాగే టైం కూడా వృధా అయింది. దాంతోపాటు చాలా నష్టపోయాం అందరూ కూడా. అంటే ఇందులో ఎవరిది తప్పదు అంటే ఆటోమేటిక్గా అక్కడ కంపెనీ చూసుకుంటే ప్రోడక్ట్ అయితే బాగుంది, కానీ దాంట్లో మనకి మనీ అనేది అయితే ఎప్పటికీ ఎర్న్ అయిన పరిస్థితి లేదు. అయితే చూసుకుంటే ఇక్కడ కిరణ్ గారు మేము అంటే మామూలుగా 5000 బీవీ ఏదైతే ఉండదో చాలా చాలా గట్టిగా చేస్తున్నాం. అంటే 1 year అలా అబౌవ్ చేసేసి ఏది ఉంటుంది మామూలుగా విఐపి క్లబ్ అని ఇవన్నీ చేసి చాలా అవన్నీ కూడా తీసుకున్నాం. కానీ తర్వాత చూసుకుంటే అంత వృధా ప్రయాస అయింది. అయితే ఇంకా ఏమీ లేదు, ఇంకా ఆగిపోదాం అన్న సిచ్యువేషన్ లో కిరణ్ గారు మళ్ళీ కాకినాడ వచ్చి చెప్పడం జరిగింది. దీంట్లో అయితే స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చాలా అద్భుతంగా మంచి
ఇన్కమ్ అయితే తీసుకుంటున్నామండి. అంటే నేను పార్ట్ టైమ్‌గా చేసినా కూడా మనకి ఎక్కడ కూడా తగ్గకుండా మంచి ఇన్కమ్ అయితే వచ్చింది. ప్రెజెంట్ అయితే కొంచెం మనకి చూసుకుంటే ఇన్కమ్ అనేది పార్ట్ టైమ్‌గా వచ్చాం కాబట్టి ఇంకా మంచి గెయినింగ్ అయితే అవుతుందండి. వచ్చిన తక్కువ టైంలోనే మంచి ఇన్కమ్ అయితే తీసుకున్నాం. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం చూసుకుంటే కిరణ్ గారు ఎప్పుడైతే ఆగిపోయిన తర్వాత ఆయన అప్పుడైనారో మనకు ఫోన్ చేసి అప్పటి వరకు ఎప్పుడు కన్నా కనీసం మనకి కాంటాక్ట్ అనేది ఉండేది కాదు. అయితే ఫోన్ చేసి ఏంటి సిచ్యువేషను? మీరు చేయండి అయిపోద్ది, అయిపోద్ది అని చెప్పేవారు. మాకొక ప్రీవియస్ ప్రాబ్లమ్ వస్తే ఆహ్, న్యూట్రల్‌గా ఉండిపోయాడాయన. అంటే కిరణ్ గారు ఎదుర్కొన్నారు. చాలా గట్టిగా. అవతల వ్యక్తితో ఫ్రెండ్‌షిప్ ఉంది. అన్నీ ఉన్నాయి. అయినా కూడా చాలా గట్టిగా ఎదుర్కొని ఆయనతో ఫైట్ చేసారు తప్ప, ఎవరైతే ఉన్నారో ఆయన న్యూట్రల్‌గా ఉండిపోయి దానికి కనీసం మినిమమ్ సరే నేను మాట్లాడతానని కూడా హామీ ఇవ్వలేని వ్యక్తితో ఏ విధంగా మనం ప్రయాణం చేస్తాం? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అంత అంతా 6,000 టీము, 7,000 టీము ఏంటి ఉపయోగం? ఖచ్చితంగా అయితే నిజంగా మాకు చాలా బాధేసిందన్నమాటండి. అవతల వ్యక్తితో కనీసం మాట్లాడి ఆయనకి కనీసం ఏంటి సిట్యుయేషన్ అడగలేని పరిస్థితిలో ఆయన అలా న్యూట్రల్ మాటండి. సేఫ్ గేమ్ అయితే ఆడి వ్యక్తితో మేము ఎలాగెళ్తాం ప్రయాణం. అందుకే అప్పుడు నిర్ణయించుకున్నాం. చేస్తే కిరణ్ గారితోనే జర్నీ. దానివల్ల మాకు రిజల్ట్ కూడా అదే విధంగా వస్తుందండి. మాకు ఖచ్చితంగా వితిన్ షార్ట్‌లీ మేమైతే మంచి అంటే 1 క్రోర్ క్లబ్‌లోకెళ్ళడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం అయితే చేస్తున్నాం. గ్రౌండ్ వర్క్ అయితే చేసుకుంటున్నాం. ఖచ్చితంగా మంచి జీఎంసీ క్లబ్ మెంబర్ కూడా చేసి తీరుతామండి. అందరూ కూడా ఇదే అవకాశం తీసుకోండి. ఎందుకంటే అందరూ ఇందులో ఉన్నోళ్ళందరూ కూడా ఆల్రెడీ కష్టపడి ఉన్నారు. మనం ఇంకా కష్టపడి అంటే ఈ యొక్క 1 క్రోర్ క్లబ్ వెళ్ళే వరకు మాత్రం అందరూ ప్రయత్నం గట్టిగా కృషి చేయండి. 100% రిజల్ట్ తీసుకుంటాం. థాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్నట్టు వన్స్ ఇయర్ క్లబ్‌లోకి వెళ్ళగలిగితే మంత్‌కి 3-5 లాక్స్. ఎవరైతే మనకి చెప్పారో, వచ్చిమంటున్నారో, పిలుస్తున్నారో వాళ్ళకి కూడా పే ఔట్ అంత లేదు. అంటే మనకు ఆ ఛాన్స్ హెల్తీ గ్లోబల్‌లో ఉంది. థ్యాంక్ యూ. అలాగే వెల్కమ్ సత్యప్రసాద్ గారు. నమస్తే అండి అందరికి. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ జిఎంసి. నేనైతే ప్రీవియస్ దానికి ఆల్రెడీ చెప్పాను కదండి. నేను ప్రీవియస్ దాంట్లో చేయడం స్టార్ట్ చేశాక ఒక 2 months నేను 12,000 15,000 అలా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి మనకి ఇన్కమ్స్ జనరేషన్ అనేది తగ్గింది అనమాట. కానీ ఇక్కడ నేను ఎప్పుడైతే హెల్తీలో డిప్లొమా తీసుకుని అంటే కంపెనీ అంటే రాజు ఎలా ఉంటాడో కింద ప్రజలు ఎలా ఉంటారని కంపెనీ ఏదైతే ఎడ్యుకేషన్ ప్లస్ ఇది మనకి మనం ఇక్కడ మనల్ని ఒక కన్సల్టెంట్ గా మనకి కూర్చోబెడుతుంది. అంటే మనం ఏమీ పట్టుకుని తిరగవసరం లేదు అమ్మడం కోసం. మనకి అంత నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కంపెనీ ఎలా మన వైబ్రేషన్ ఉంటుందో మన మీద కూడా అలాగే వైబ్రేషన్ ఉంటుంది. సో ఇక్కడ అద్భుతంగా మనం అలాగే ఈ ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ తెలుసుకోవడం కానీ సో ఈ డిప్లొమా అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ డిప్లొమా ఎప్పుడైతే తీసుకున్నాం మన వాయిస్ మారుతుంది, మనం చెప్పేది మారుతుంది, దానివల్ల మనకి బిజినెస్ అనేది కూడా చాలా బాగా అవుతుంది. సో ఇక్కడ నేను వచ్చిన 7 నెలల్లోనే నేను ప్రీవియస్గా నా కంపెనీలో సాఫ్ట్వేర్ దాంట్లో మంత్కి 40,000 ఎలా అయితే సంపాదించుకుంటున్నానో ఇక్కడ కూడా 40,000 నేను సంపాదించుకోవడం జరుగుతుంది యావరేజ్గా. సో కాబట్టి అద్భుతమైన అవకాశం అనమాట ఇది. సో ఇక్కడ ఎవరెవరైతే డిప్లొమా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సో దాన్ని బట్టి ఈ నెట్వర్క్ తాలూకా పవర్ ఏంటో మీకు ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. సో ఇంకా రాజేశ్వరి గారు. సో ఇక్కడ అందరూ చాలా మంది డిప్లొమా తీసుకుని ఉన్నారు. లేడీస్ అయితే ఏదో పనిలో ఉన్నట్టున్నారు, వాళ్ళు మనం ఇబ్బంది పెట్టొద్దు. సో ఇంతమంది చాలా మ్యాక్సిమం అంటే 80% దాకా ఇక్కడ డిప్లొమా హోల్డర్సే ఉన్నారు. సో డిప్లొమా అనేది ఈ నెట్వర్క్ లో కాదు, మన బయట అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. డిప్లొమా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇప్పుడు ఎవరైతే
ఈ ఈ నెట్వర్క్లో వేరే వేరే వాళ్ళు ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే బాబు గారు వెళ్ళిపోయారా? ఆ, చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో మన అందరికీ కూడా మనం ఏదైనా బిజినెస్ చేయాలన్నా లేకపోతే మనం దేని గురించి అని చెప్పాలన్నా మనకి సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కంపెనీ ముందే గుర్తించి ప్రతి ఒక్కరికి డిప్లొమా చేసుకునే అవకాశం ఇచ్చింది చాలా తక్కువ కాస్ట్లో. ఇక్కడ ఏదైతే మనం డిప్లొమా తీసుకుంటున్నామో అది బయటికి వెళ్తే ఒక 5-6 లక్షల దాకా ఉంటుంది. మనం పెట్టుకోవాలంటే సర్టిఫికేట్ ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చేసి రోడ్డు మీద పంపించేస్తారు. సో మళ్ళీ మనం ఆపర్చునిటీ కోసం వేట మొదలు పెట్టాలి. కానీ మనకి ఇక్కడ అలా కాదు. మనకి సపోర్ట్ చేస్తూ ప్రొడక్ట్ ఇస్తూ అంటే మళ్ళీ మనం డిప్లొమా చేశాక బయట కొన్ని కోట్ల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా స్టడీ చేయాలి. ఆ స్టడీ చేసి మనకి ఏది సూట్ అవుతుందో మనం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా మనకి ప్రోడక్ట్ ఇస్తూ డిప్లొమా ఇస్తూ ఆ, మంచి ఇన్కమ్ ఇస్తూ ఇవన్నీ మనకి ఎంత సపోర్టివ్గా ఉన్నదన్నమాట. సో చాలా చాలా తక్కువ అమౌంట్లో అసలు చెప్పాలంటే ఫ్రీగా ఇచ్చినట్టే. ఫ్రీగా ఇచ్చి మనకి మన ప్రొఫైల్ని ప్రపంచం అంతా మెయింటైన్ చేయడానికి ఒక కోచ్ డాష్బోర్డ్ అని ఒక ప్లాట్ఫామ్ ఇస్తూ ఇంత కంపెనీ మనకి సపోర్ట్ చేస్తుంటే ఇంకా మనం వెనకడుగు వేసినా ఏమైనా ఆలోచించినా మనదే తప్పు అవుతుందని డెసిషన్ తీసుకొని మేము అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మంచి రిజల్ట్స్ అయితే తీసుకుంటున్నాం. పాత కంపెనీలో మరి అలాంటి సపోర్ట్ ఏమీ లేదు. అక్కడ కూడా చెప్పేవారు కానీ అది ఎందుకు యూజ్ ఉండదు. మనకి తెలుసుకుంటాం కానీ బయట వాళ్ళు చెప్పినా మన సర్టిఫికేషన్ లేదని తర్వాత తర్వాత మనకి ఆ, అది ఇన్వాలిడ్ అయిపోతుంది అనమాట. సో గవర్నమెంట్ ఎలాగ అయితే పెడుతుందో దాని త్వరగా దానికి తగ్గట్టు మనం అప్డేట్ అవ్వాలి కాబట్టి మనం ఈ కంపెనీలో మనం డిప్లొమా తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అంటే నాతో పాటు ఈక్వల్ గా ఒక డేలో మేము స్టార్ట్ చేసిన వెంటనే స్టార్ట్ చేశారు మీరు. ఎందుకు అంటే ఈ ఒక ప్రాజెక్ట్ నచ్చి మాత్రమే మనకి ఫ్యూచర్ అనేది తెలిసింది మనకి. వితౌట్ మనం ఫ్యూచర్ లో లేకుండా మాత్రం మనం ఏం వెళ్ళలేదు. ఫ్యూచర్ తెలుసుకుని మాత్రమే మనం ఈ సెక్షన్ లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలిసి మనం స్టాప్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ప్రోడక్ట్ ఏదైనా కావాలంటే పేస్ట్ సోప్ ఏమైనా ఉంటే వాడట్లేదము. కానీ డబ్బులు కావాల్సింది మాత్రం హెల్తీక్ లో ఉంది, హెల్తీక్ గ్లోబ్ లో ఉంది, హెల్తీక్ అకాడమీలో ఉంది, హెల్తీక్ వెల్నెస్ సెంటర్స్ లో ఉంది, హెల్త్ యుఎస్ యూకే కంపెనీకి వెళ్ళింది. అంటే యుఎస్ యూకే వెళ్ళాలంటే అక్కడి నుంచి వచ్చే కంపెనీకి ఇండియా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇక్కడి నుంచి వెళ్ళే కంపెనీ ఏకైక కంపెనీ హెల్త్ గ్లోబల్ మాత్రమే. థాయిలాండ్ మసాజ్లు లేకపోతే మన ఇంకొక కంపెనీకి వెళ్ళాలంటే కంపెనీ మనకి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ నుంచి వెళ్ళింది అంటే ఒక పవర్ టూల్. ఓకే, అలాగే మనలో ఒక లేడీ ఉన్నారు, ఆవిడ కూడా మాట్లాడుకుందాం. వన్ సెకండ్. వెల్కమ్ మేడం. నమస్తే అండి అందరికీ. నా పేరు రాజేశ్వరి. నేను దీంట్లోకి రావడానికి మెయిన్ ప్రీవియస్ కంపెనీ అయితే చేశాను కానీ హెల్త్ పరంగా అయితే పర్వాలేదు సార్, బాగానే ఉంది. ఫైనాన్షియల్గా అయితే నేను 2 ఇయర్స్ ఇబ్బంది పడ్డాను. స్టోర్ కూడా ఓపెన్ చేశాను. అంత ఇన్కమ్ అయితే ఏమీ లేదు సార్. దీంట్లోకి కిరణ్ సార్, లక్ష్మణ్ చెప్పగానే నేను డిప్లొమా కోర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. ప్రీవియస్ కంపెనీ ఏంటంటే దాంట్లో మనం ఎవరికైనా ఏమైనా బాగోకపోతే మనం ఇవ్వడానికి కూడా, ఏదైనా ప్రోడక్ట్ ఇవ్వడానికి కూడా ఎవరొకరి మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది సార్. దీంట్లో ఇప్పుడు డిప్లొమా కోర్స్ జాయిన్ అవడం వల్ల ఏంటంటే మనకి సర్టిఫికెట్ ఎలా ఉంటుంది, ఈ సర్టిఫికెట్ వల్ల మనకి ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. మనం ఎవరికైనా ప్రోడక్ట్ ఇవ్వాలన్నా ఇవ్వడానికి అవుతుంది. ఎవరైనా వచ్చి నువ్వు ఎలా ఇవ్వగలుగుతున్నావు అంటే మనం ఈ సర్టిఫికెట్ అనేది చూపించగలుగుతాము. మనకి ఫ్యూచర్ కూడా డిప్లొమా యూజ్ చేసుకొని మనం హెల్త్ సెంటర్స్ అవి ఓపెన్ చేసుకోవడానికి అవుతుంది. దీంట్లో అయితే ఇన్కమ్ ప్రజెంట్ అయితే నాకు ఇప్పటి వరకు 10,000 అయితే ఉంది సార్. టీం లేకపోయినా టీం ఫామ్ అయితే ఇంకా నాకు ఇన్కమ్ అనేది కనిపిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ముఖ్య గమనిక ఎవరైతే ఈ వాయిస్ వింటున్నారో అందరికీ కూడా నేను కంపెనీ నేమ్ చెప్పలేదు, కంపెనీ బ్లేమ్ చేయలేదు. ఎందుకు అంటే అక్కడ ఇన్కమ్ లేదు అంతే. కంపెనీ నేమ్ చెప్పకపోవడం కారణం అంటే మన కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా కొన్ని లక్షల మంది వర్క్ చేస్తుంటారు ఆ విషయం.
వాళ్ళకి వాళ్ళ కడుపు కొట్టే ప్రయత్నం మనం ఎవరు చేయలేం. ఎందుకంటే మనకి లేదు ఇన్కమ్, దాన్ని కన్వర్ట్ చేసుకునే అవకాశం ఇందులో ఉందని చెప్తున్నాం తప్ప ఏ కంపెనీని మనం బ్యాట్ చేయడం కానీ ఏ లీడర్ని బ్యాట్ చేయడానికి అయితే లేదు. బట్ లీడర్స్ మాత్రం చాలా చాలా ఫాల్తు మైండ్ సెట్ తో ఉంటారు చాలా మంది. పెట్టండి సార్ మాస్ చూద్దాం. మీరు ఒక గ్రూప్ లో స్టార్ నుంచి మెగాస్టార్, అంటే మధ్యలో బోల్డ్ ఉన్నాయిలేండి, అంటే పేర్లు చెప్పకూడదు కదా అందుకే చెప్పట్లే. స్టార్ నుంచి మెగాస్టార్ వరకు, ఓకే, పాన్ ఇండియా మెగాస్టార్స్ వరకు కూడా ర్యాంక్స్ పెట్టారు. బట్ ఇన్కమ్ సోర్స్ అయితే లేదు. ఓకే, ఇన్కమ్ సోర్స్ అయితే లేదు, ఆ ఇన్కమ్ ప్లేస్ కూడా లేదు. అందుకోసం ప్రతి స్టార్ నుంచి మెగాస్టార్ వరకు ఉన్న ప్రతి పర్సన్ కి నా ముఖ్య గమనిక, ఇంకా ఆగి మీరు ప్రయత్నించే ప్రయత్నం చేయండి. ఇందులో ప్లాట్ఫామ్ చాలా మంచి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ లో మీరు స్టార్ట్అప్ చేయకపోతే మళ్ళీ అందులోనే వేడుతుంటే ఇంకొక బ్యాక్ వెళ్తారు. ఇప్పుడు 100 ఉందనుకోండి 2కి వెళ్తారు, ఎన్టీ క్రెడిట్ అంతే. దాని నుంచి బయటికి రావాలంటే ప్లాట్ఫామ్ మారండి. మనం మహేష్ గారు ఇందా చెప్పినట్టు ఒక 2 years ఏదైతే ఉందో 2 years చేసిన పని చేస్తూ ఇన్కమ్ రాకపోతే జాగ్రత్తగా ఆపి ఇంకో పనికి వెళ్ళాలంతే. దాన్నే బ్లైమ్ గా వెళ్ళిపోయే ప్రయత్నం, ఓకే, దాన్నే బ్లైమ్ గా వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేయొద్దు. మనీ రాకపోతే మనీ కోసమే కదా అన్ని పనులు చేస్తున్నాం. ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాం, శాలరీ ఇవ్వట్లేదు, ఒక 6 నెలలు 7 నెలలు, అలా సంవత్సరం ఇవ్వట్లేదు, పని చేసేస్తారా? అంత గుడ్డిగా పని చేయండి కదా సార్. మరి ఏ కంపెనీలో అయినా మనం అలా చేయకూడదు. అలా చేస్తే మనకి ఆ ప్రాసెస్ లేదు. దానికోసం మీ అందరికీ కూడా నా స్వీట్ వాయిస్ వార్నింగ్ కాదు, స్వీట్ వాయిస్. మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి చెప్తున్నా, విన్న వాళ్ళ కోసం. ఓన్లీ నా ఫ్యామిలీ మెంబర్స్కే ఈ విషయం వీడియో అయితే రికార్డింగ్ అవుతుంది, ఇంకెవరి గురించి కాదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన కళ్ళు మనం తెరుచుకోవాలి తప్ప ఎవరు తెరిపించే ప్రయత్నం లేదు. మాయ ప్రపంచంలో ఉండద్దు, బయటికి రండి. మీ ఫ్యామిలీ, మీ ఫ్యూచర్ మీ హ్యాండ్స్, అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవరైతే మాట్లాడారో మీ అందరికీ కూడా. ఏదైతే బాధపడ్డారో రికవర్ అయ్యే ఛాన్స్ విత్ ఇన్ 3 to 6 months. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ.